హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ తోటకూర ఫ్రై చేసేది చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర, 2 లేదా 3 ఎండుమిర్చి, పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి, కరివేపాకు, తెల్లగడ్డలు వేసి కలుపుకోవాలి బాగా. ఇది పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడి తింటారు. ఇది చపాతీలేకి, రైస్లేకి రెండిట్లేకి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలా మధ్యలో బాగా కలుపుకున్నాక అందులో కొంచెం పసుపు వేసి కలుపుకున్నాక ఆకుకూర అంతా కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోండి. చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకుంటే ఆకుకూర త్వరగా ఉడికిపోతుంది, మనకు కూడా ఈజీ అవుతుంది. చాలా పెద్దగా ఉందంటే తినడానికి ఇబ్బందిగా ఉంటుంది ఆకుకూర అంతా కూడా. ఒకసారి బాగా కలుపుకున్నాక ఆకుకూర మనం వేసిన పోపు అంతా బాగా కలిసాక మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని వాటర్ వేసుకోండి. చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకోవడం వల్ల కింద ఆకుకూర అడుగు అంటకుండా నీట్గా బాగా ఉడికిపోతుంది. చూడు ఎలా ఉడికిపోతుందో, అస్సలు అడుగు అంటది అలా వాటర్ వేసుకొని. మనం కందిపప్పు ఉడకపెట్టుకుందాం. పప్పు కుక్కర్ తీసుకొని 1 కప్ ఆఫ్ కందిపప్పు వేసుకొని ఫస్ట్ ఒకసారి వాష్ చేసేసుకొని, ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్ ఆఫ్ పప్పుకు తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. ఒక విజిల్ రాగానే గ్యాస్ మొత్తం తీసేసేయండి. పప్పు కొంచెం పలుగ్గానే ఉడకబెట్టుకోండి. అలా పెట్టుకున్నాక ఇలా పప్పు ఉడికాక ఆకుకూర కూడా చూడండి బాగా ఉడికిపోయింది. అందులో వేసేసుకొని వాటర్తో సహా వేసేసుకోవాలి. అలా వేసేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. అంతా ఆకుకూర పప్పు అంతా కూడా కలిసిపోవాలి, బాగా కలిసిపోవాలి. సో మెల్లమెల్లగా పప్పు అంతా స్మాష్ అవ్వకుండా నీట్గా కలుపుకోండి. తగినంత శనగిత్తనాల పొడి చేసేసుకొని మనకి ఎంత కావాలంటే అంత ఉప్పు, కారం అందులోనే వస్తుంది కాబట్టి మన టేస్ట్ తగ్గట్టుగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక ఒకసారి కలిపేసుకొని అందులోకి కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి నచ్చితే.